ఏమిటి నాన్న ఇవాళ ఏదో ప్రత్యేకంగా దేవుని వేడుకుంటున్నావు? లేదురా, నా లక్ష్మితో మాట్లాడుతున్నా. ఏ లక్ష్మి నాన్న? ఇంకెవరు, నా కోడలు లక్ష్మి. ఏమంటుందిట? బంగారం లాంటి మనవరాలను ఇచ్చాను, ఎప్పుడొచ్చి చూసుకుంటారో అంటుంది. అయితే ఇంకే నువ్వే వెళ్ళొచ్చే నాన్న, ఇక్కడ పొలం పని అది నేను చూసుకుంటాను. లేదు బాబు, నా లక్ష్మిని ఒక్కసారి అలా చుట్టం చూపుగా చూసి రాలేదు. ఎప్పుడూ కళకళలాడుతూ నా కళ్ళెదుటే ఉండాలి. అదేమిటి నాన్న అప్పుడే అంత బెంగ పెట్టుకున్నావు? కృష్ణ, లక్ష్మి మన ఇంటి దీపంరా. నా తల్లి ఇంట్లో అడుగు పెట్టింది, భూదేవి బంగారాన్ని ఇచ్చింది. నా తల్లి కడుపు పండింది, మనకు మహాలక్ష్మిని ఇచ్చింది. లక్ష్మిని త్వరగా రమ్మన్నానని నా మాటగా చెప్పు బాబు. అలాగే. అల్లుడు గారు వచ్చారన్నయ్య? అలాగమ్మా. చూసారా, మీరు కాసేపు ముద్దులాడి చిచ్చు కొట్టేసరికి ఎలా నిద్రపోతుందో భడవ. అయితే నిన్ను కూడా అలాగే నిద్రపుచ్చమంటావా? ఏం బాబు, ఇప్పుడైనా రావడం? అవునండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఏమమ్మా లక్ష్మి, అల్లుడు గారు మనవరాల్ని చూసుకున్నారా? నచ్చినట్టేగా? నచ్చినట్టేననుకోండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఎప్పుడనగా ఫోన్ చేశారో ఏమో. రండి అన్నయ్య. అవును బాబు, స్నానం చేద్దు గారు నాయన. అవును, ఇప్పుడు నాకు స్నానం ఎందుకు? మరి కష్టపడి కూతుర్ని కన్నారుగా, పురుటి స్నానానికేమో వెళ్ళండి. స్నానం అయ్యాక భోంచేసి బుద్ధిగా బజ్జోండి. బాబు, నీళ్లు చల్లారిపోతున్నాయి. వచ్చేస్తున్నానండి. ఎన్ని గారు, ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేయండి. తీయాల్సిందే బాబు, బంగారు లాంటి పిల్లనిచ్చావుగా. చూసావా, పిన్ని గారు నాకు మెడల్స్ ఇచ్చేస్తున్నారు. మహా గొప్ప పని చేశారని. నువ్వు అట్లాగే అంటుండు. సంవత్సరానికి ఒక మెడల్ సంపాదించకపోతే అప్పుడు చూడు. అబ్బా, ఎంత ఆశ. చూడు లక్ష్మి, నాన్న నీ కోసం కలవరిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది. పాడుబడ్డ గుళ్ళాగా అయిపోయింది. ఏమిటండి ఆ మాటలు? నువ్వు వచ్చే లక్ష్మి. రాక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? నాన్నతో చెప్పి మంచి రోజు చూసి వెంటనే బయలుదేరుతాను, సరేనా? ఇదిగో వెంకటేశులు, లేలే. ఏంటలా మీరు గుడ్లే చూస్తున్నా? పద్ధతిమాని ఇక్కడ పడుంటే మాకేం పని పాట లేదనుకున్నావా? పద పద. అయితే ఇంకే నువ్వు పాడు, మాకు పని చెప్పు. ఇలాగే పిచ్చి పిచ్చిగా చేసావంటే నిజంగా నీ పని చెప్తాను. ఓ ఇంతేనా? సాయంకాలానికి డబ్బిస్తాను, మిగతా ఏర్పాట్లు చేసి. సంతోషం నాయన, సంతోషం. నాకు ఈనాడు నిజంగా మోక్షం లభించిందిరా. ఇన్నాళ్ళు నా కొడుకుల్లో ఒకడు జోదరి, ఒకడు రౌడీ, ఒకడు చౌట అని సంతోషించాను. కానీ ఈనాడు నీ హోదా పెరిగిందిరా. అవును, తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళు. నీ తమ్ముడు చెమట వచ్చి కూడబెట్టుకున్నదంతా తీసుకువెళ్ళరా. పుట్టబోయే పాప కోసం పుట్ట ఆశతో వాళ్ళు దాచుకున్నదంతా తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళి. అందరూ కలిసి ఆ మహాలక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి రా. పోటీ
ఏమిటరా ఏమిటది దొంగలు పారిపోయారు. దొంగలా? బయట వాళ్ళు కాదమ్మా, ఇంటి దొంగలే. మావయ్య? అవునమ్మా, నా సుపుత్రులే తల్లి. జూదాలు తాగుళ్ళు చాలక దోపిడీలు దొంగతనాలు కూడా చేసే ఘనులయ్యారు. మావయ్య, కలో గంజో తాగుతూ మా కాపురాలు మేము చేసుకుంటున్నాం. ఈనాడు ఏదో మనసులో పెట్టుకుని ఇంత డబ్బాండాన్ని ఎత్తివేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత మాట అంటారా? అమ్మా తులసి, కని పెంచిన తండ్రి కంటే కట్టుకున్న మీకు నా కొడుకుల మీద ఇంత నమ్మకం ఉందంటే అది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యమని చెప్పాలి. నాదేముందమ్మా, రేపో మాపో కన్ను మూసేవాడిని. ఇంకా సర్వనాశనం కాకముడితే మీరైనా కళ్ళు తెరవండి. వస్తాను. చూసావా, ఇంట్లో ఒక్క తాగుపోతుంటే ఏం జరిగిందో? అందరినీ రచ్చగిడుస్తున్నాడు మీ ఆయన. అక్కయ్య, నీ మొగడే మహాపచిత్త. ఉన్నదంతా ఆ పేటగా తగిలేసి ఆఖరికి నిన్ను ఆ నీళ్ళని తాకట్టు పెట్టే గతికి రాలేదు. శేషు, ఆయనదేదో ఆయన తగలబెట్టుకుంటున్నారు. మీ ఆయనలో ఇంట్లోనే దొంగతనాలు చేసే అధోగతికి ఏం రాలేదు. ఆహా, ఆడలేదమ్మా, మద్యల్ని తిట్టిందట. మధ్య మాయనం చేశారని? లేకపోతే ఈ దొంగతనం మాయం చేశారంటావా? అంటే మాయం చేశారంటావా? ఆయనకంత కర్మేం పట్టలేదు. అయితే మాకేనా అంత కర్మ పట్టింది? ఇది ఎవరి కర్మ కాదు. ఆ ముష్టిది ఏనాడు ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే పట్టింది అందరికి కర్మ. అసలు అది సంగతి. ఉన్ననాడే మన పిల్లలు మన కాకుండా వేపుతుంది. ఇప్పుడు ఇలా కాసు తింటుంది. నేను అప్పుడే అనుకున్నా, ఆవిడ ఇంట్లో పారం పెట్టింది, ఓ మంచి మడి లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసింది, ఏం అవాంతరం రాబోతోందో అని అనుకున్నంత అయింది. ఆ అమ్మవారు నెత్తెనిచ్చింది, మనందరినీ మంగళం పాడుతోంది. మరింకే ఈ దేవ మూసేసంతా బొమ్మదే అన్నమాట. మన కాపురాల్లో చిత్తు లేవకముందే ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఏమక్కయ్యా, ఏమంటా? ఇంకా అనేదే ఉంది. తక్షణం ఆ పని చేస్తే కానీ మన కాపురాలు నిలబడం. బాగా అన్నావు. సరే. దేవుడదే నా తెలుసు. మీరేంటే చెప్పదిరి. సరే, మా నాన్న ఎలా వచ్చేసింది? నాకెందుకో భయంగా ఉంది. చూసావా, లక్ష్మి ఎలా ఆరాట పడుతుందా? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అంతేనమ్మా. లేదత్తయ్య, అక్కడేదో జరిగి ఉంటుంది. లేకపోతే నా లక్ష్మి నా కోసం రాదు. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఈ రాత్రి వేళ ఈ స్థితిలో వెళ్తావా? లేదత్తయ్య, నన్ను ఆపకు. నాన్న రాగానే చెప్పు. ఏమిటో నీ పంతమే నీకు. ఉండమ్మా, బుట్టు తీసుకుని వెళ్తూ. పద లక్ష్మి, పద. లక్ష్మి, రామ్మా. డబ్బు తేలేను అన్నారు. శ్రీ మహాలక్ష్మిని పెగలంటి తీసుకొచ్చాను. ఇక ఆడండి రా. నీకు అర్థమే. మాట్లాడిపోయేతాను నీకే, లేకపోతే ఇంత మాట్లాడి కొడు కట్టమా? ఊరుకో, ఏం పర్వాలేదే. ఇన్స్పెక్టర్ గారు వచ్చారుగా, ఈ నరకానంత చుట్టూ పారేస్తారు. ఏమనుకుంటుందో వదిలిపెట్టవయ్యా. ఇన్స్పెక్టర్ గారండి, ఈవిడేనండి, ఈ అత్తగారేనండి, ఈ నరకానికంతా పప్పరేట్లు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు.
నేనేదో సరదాగా పేకాడుకుంటుంటే వీళ్ళు వచ్చి పట్టుకుంటారేంటే వస్తారు దీని కనుక రోజు ఇదే పనండి. ఇంట్లో ఉన్న నగలు విగ్రహాలు అన్ని దొంగిలించి మస్తగాడ కమ్మి రోజు పేకాట ఆడతారండి. నాకు అమ్ముతున్నాడా? లేదు నువ్వే తాకట్టు చూసుకుంటున్నావు. ఈ దొంగ చచ్చినాడు మాటలు నమ్మకండి. అవన్నీ మా ఆయన నాకు చిన్నప్పుడు ఏం తెచ్చినవి. చాలా దొరికింది. అది మామూలు చూడాలండి. చాలా రోజులు తెచ్చిన వాళ్ళు పురుషుగా కొడుతున్నాయో. కాదండి రూపాయి చూడాలి అంతా చాలా. వీళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించండి. పద తమ్ముడు. స్వామి, నీకెన్ని వేల అర్చనలు చేశాను, ఎన్ని కోట్ల నామాలు చదివాను. దానికి ఇదా ఫలితం? వారిని ఇంత అప్రతిష్ట పాలు చేస్తావా? స్వామి, వారిని విడిపించి నా కళ్ళ ఎదుట ఉంచేదాకా నేను నీ పాదాలు వదలను. పచ్చి మంచినీళ్ళైనా ముట్టను. అమ్మా నాన్న ఎక్కడికి తీసుకెళ్ళాడు? బుజ్జి బాబు